హాయ్ అండి, ఈరోజు పెసరపప్పు కీర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికి ఒక ప్యాన్ పెట్టి 1 కప్పు పెసరపప్పుని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని దీన్ని ఉడకపెట్టుకోవాలి. 90% ఉడికేంత వరకు దీన్ని ఉడకపెట్టుకోవాలండి. అవి ఉడికిన తర్వాత 90% ఉడికిన తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఏ క్వాంటిటీ అయితే మనము పెసర తీసుకున్నామో అదే క్వాంటిటీ బెల్లం కూడా తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగేంత వరకు ఉంచాలండి. ఇది ఒక 5 మినిట్స్ లోపలే మనకి కరిగిపోతుంది చక్కగా. ఇలా కరిగిన మిశ్రమాన్ని మనం ఉడకపెట్టుకుంటున్న పెసరపప్పులో యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం కాగి చల్లార్చుకున్న పాలుని 2 కప్పులు పాలని దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చక్కగా మనకి థిక్నెస్ వచ్చేంత వరకు దీన్ని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దీంట్లో యాలకుల పొడి యాడ్ చేసి నేతిలో వేగించుకున్న జీడిపప్పు ముక్కల్ని యాడ్ చేసి సర్వ్ చేసుకోవడమే అండి. ఇంతే.